అయితే దాదాపు 12 కిలోమీటర్లుగా సాగనున్న శోభయాత్రలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. జై హనుమాన్ జై శ్రీరామ్ అనే నినాదాలతో కూడా ర్యాలీ అయితే దద్దరిల్లే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మొత్తానికి ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందూ భక్తులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి, శాంతియుతంగా కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా కూడా ఉండాలని, అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఎవరు కూడా ఇక్కడ సభ జరిగినప్పుడు కూడా ర్యాలీలో కూడా ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయొద్దని చెప్పేసి గతంలోనే సిపి సజ్జనార్ కూడా వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి రాత్రి 8 గంటల లోపు ఈ హనుమాన్ శోభయాత్ర ర్యాలీ ఏదైతుందో దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి ఆ టైం లోపలనే మేము ర్యాలీ ముగిస్తామని చెప్పేసి కూడా విహెచ్పి కార్యకర్తలు కూడా చెప్తున్నాం. మనం ప్రస్తుతం గాలోగూడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే కొద్దిసేపట్లో ర్యాలీ ప్రారంభం కానుతుంది. ముందుగా ఇక్కడ హనుమాన్ విగ్రహానికి ఒక హోమం చేస్తారు. ఆ హోమం జరిగిన తర్వాత, హోమం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి విగ్రహం తీసుకొచ్చి ర్యాలీలో ఒక రథం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేకంగా హనుమాన్ శోభయాత్ర కోసం ఏర్పాటు చేసిన ఈ రథంలో హనుమాన్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచి శోభయాత్రగా ఇక్కడ నుంచి గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి కూడా తాడ్వాన్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఇదే రథంలో హనుమాన్ విగ్రహాన్ని ర్యాలీగా తీసుకెళ్తారు. దీని ముందు కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి హనుమాన్ భక్తులు కానీ, హనుమాన్ మాలలో ఉన్న భక్తులు, అట్లాగే హిందూ బంధువులు కూడా చాలామంది కూడా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు 1,00,000కు పైగా మంది ఈ ర్యాలీలో పాల్గొంటారని చెప్పేసి కూడా విహెచ్పి కార్యకర్తలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు అనుగుణంగానే ప్రతి చోట అన్ని కూడళ్లలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లలో ట్రాఫిక్ డ్రైవర్స్ని కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే భక్తులకు అవసరమైన ఆహార పొట్లాలు, అట్లాగే వాటర్ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గౌలిగూడ, హైదరాబాద్.